మన ఇండియన్ డిఫెన్స్ ప్రొడక్షన్ 22 to 23తో పోల్చుకుంటే ఈసారి చాలా జంప్ చూస్తున్నాం. మన దేశ భవిష్యత్తు మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా మన ఆర్మీ వాళ్ళ దగ్గర కరెక్ట్ వెపన్స్ లేకపోతే మనకు ఫైర్ చేయడానికి బుల్లెట్స్ షెల్స్ మన దగ్గర ఉండేది. ఇజ్రాయెల్ జర్మనీ దేశాల్లో ఉన్న కంపెనీల నుంచి ఆర్మ్స్ ప్రొక్యూర్ చేయాలనుకున్నారు. డెమోక్రాటిక్ దేశమైన భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేయకుండా చైనాకి ఎందుకు ఎక్స్పోర్ట్ చేశారు? నమస్తే, నేను మీ శ్రీహర్ష. వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. వారం వారం మన దేశంలో, ప్రపంచంలో డిఫెన్స్, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలకు సంబంధించి ఏం జరుగుతున్నాయి, వాటిని మనం ఏ కోణంలో చూడాలి, ఇలాంటి విషయాలను విశ్లేషణాత్మకంగా మీకు ప్రదర్శించే ప్రోగ్రామే ఈ డిఫెన్స్ రౌండప్. ఈరోజు ఈ విషయాలకు సంబంధించి మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే. సో ఫస్ట్, మన ఇండియన్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. అంటే 22 to 23తో పోల్చుకుంటే ఈసారి చాలా జంప్ చూస్తున్నాం. అంటే ఈ లాస్ట్ 10 yearsలో మనం ఏదైతే ప్రోగ్రెస్ చూసామో ఆ పోస్ట్ పాండమిక్ అది ఒక్కసారిగా ఇంకా స్కేలప్ అయింది. సో దీన్ని మనం ఎలా చూడాలి, ఏ విభాగాల్లో మనం బాగా గ్రోత్లో ఉన్నాము, ఏ విభాగాల్లో మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చూడాలి? అంటే 1,27,000 కోట్ల ప్రొడక్షన్ మనం చేశామని చెప్తున్నాం మనం. దీంట్లో ఆఫ్కోర్స్ సిగ్నిఫికెంట్ పార్ట్ వచ్చేసి డిఫెన్స్, పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవే చేస్తున్నాయి. మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇటువంటివి. అలాగే మనకు జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్, ఒక రష్యాతో మనకు జాయింట్ వెంచర్ ఉన్నది. అలాగే మనకు AK-203 మనకు రష్యా రాస్కోస్మో వాళ్ళతోటి మనకు టైఅప్ ఉన్నది. ఇటువంటివి చాలా మనకి జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. జాయింట్ వెంచర్స్ అన్నీ కూడాను మనం పబ్లిక్ సెక్టర్ కింద మనం తీసుకోవచ్చు. అవన్నీ ఇటువంటివన్నీ కూడా కలిసి మనకు ఆల్మోస్ట్ రమారమి 1,00,000 కోట్ల పైబడి ప్రొడక్షన్ అనేది వాళ్ళు చేస్తున్నారు. క్రమేపీ మనం చూస్తే 2018-19లో 70,000 కోట్లు ఉండేది. గత సంవత్సరం 1,00,000 కోట్లు దాటింది. ఈసారి 1,27,000 crores దాకా మనం వెళ్ళాం మనం. ఇన్ఫ్యాక్ట్ మన టార్గెట్ ఏంటంటే రాబోయే 3-4 సంవత్సరాల్లో ఇది రమారమి 5 లక్షల దాకా వెళ్ళాలి అని టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. మనకు గతంలో పరిస్థితి ఎలా ఉండేదంటే మనకు ఈవెన్ చిన్న అమ్యూనిషన్ కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండేది మనకు. ఇన్ఫ్యాక్ట్ యూపీఏ హయాంలో C&AG ఇచ్చినటువంటి రిపోర్ట్ దాంట్లో మనం చూసామంటే మన దగ్గర 2 వారాలకు మించి మన దగ్గర అమ్యూనిషన్ లేదు అని చెప్పారు వాళ్ళు. అది 2 front వార్ వస్తే బహుశా వారం రోజులనే అయిపోయేటువంటి పరిస్థితి. ఈరోజు మనకు సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చింది, ఆత్మ నిర్భరత వచ్చింది మనకు. ఇవన్నీ కూడా మనకు కావాల్సినటువంటి అమ్యూనిషన్ మనమే తయారు చేసుకోగలుగుతున్నాము. పైపెచ్చు మన ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము. గతంలో మన ప్రభుత్వాలు అంటే ఆల్మోస్ట్ అది గాంధేయవాదం అందామా, నెహ్రూవాదం అందామా మనకు తెలియదు, కానీ ఏదో మేము శాంతి దూతలం అని మనకు సర్టిఫికేట్ ఇచ్చుకుని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, కానీ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం కాదు. ఎక్స్పోర్ట్ లిటరల్గా జీరో అని చెప్పాలి. అటువంటిది ఫస్ట్ టైం మనం చూస్తే కనుక 2021-22లో మనం 13,000 crores 13,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేసాం మనం. గత సంవత్సరంలో 17,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేసాం మనం. అంటే 10,000 కోట్లు మన 75 సంవత్సరాల మన బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 75 సంవత్సరాల్లో 10,000 కోట్ల ఎక్స్పోర్ట్ మనం ఎప్పుడు చూడలేదు. 10,000 కోట్లు చాలా చిన్న అమౌంట్ మనకు ప్రపంచంలో అన్ని కంపేర్ చేసి చూస్తే ఏమీ లేదు. అది లక్షల కోట్ల ఎక్స్పోర్ట్లు జరుగుతుండగా, కోట్ల అంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆ ఇండస్ట్రీ ఉండగా మనం ఒక చుక్క కూడా కాదు, కానీ మొదలు పెట్టాం మనం. కాబట్టి ఈరోజు 1,27,000 crores అన్నది మన ప్రయాణంలో ఒక చిన్న మైలురాయి కింద మనం భావించాలి, అంతేగాని ఇంకా ప్రయాణం చాలా సుదీర్ఘంగా ఉన్నది, చాలా దూరం వెళ్ళవలసి ఉంది. బేసిక్గా మనకు ఉన్నటువంటి మన ఫర్ ఇన్స్టెన్స్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్స్ ఇవి కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, షూస్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, హెల్మెట్స్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు MK ఇండస్ట్రీస్, M కుమార్ ఉద్యోగ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి వాళ్ళు మన లక్నో బేస్డ్ కంపెనీ ఉన్నది. వాళ్ళు మనకు సర్దార్ సిక్కులకు హెల్మెట్లు వాళ్ళు డిజైన్ చేశారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అలా పగిడి వేసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఎందుకంటే వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్లన్నీ మనం తీసుకొని పాపం మన సర్దార్ సిక్ సోదరులు సైనికులు చాలా సఫర్ అయ్యేవాళ్ళు. భారతదేశంలో దానికి ఇండిజినస్గా మనం సొల్యూషన్ తీసుకొచ్చాం. సో ఇటువంటివన్నీ కూడా గత 4-5 సంవత్సరాల్లో గణనీయంగా మనకు
ఇండిజినస్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బాగా పెరిగింది. పైపెచ్చు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే క్రమేపీ ప్రతి సంవత్సరం ఒక బ్లాక్ లిస్ట్ పెట్టడం మొదలుపెట్టింది. ఒకసారి 300 ఐటమ్స్, ఇంకోసారి 400 ఐటమ్స్, ఒకసారి 1000, ఇలా రమారమి ఇప్పుడు ఒక 3000 ఐటమ్స్ దాకా ఇంపోర్ట్ బ్యాన్ చేశారు. ఫస్ట్ బ్లాక్ లిస్ట్ అన్నారు, కానీ దాని తర్వాత పాజిటివ్ లిస్ట్ కింద వాళ్ళు మార్చారు. కరెక్ట్, పాజిటివ్ లిస్ట్ కింద. అంటే ఇది భారతదేశంలోనే ప్రొక్యూర్ చేయాలి, మీరు బయట చేయడానికి వీళ్ళు. వాటిలో చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా పెట్టారు. హెలికాప్టర్స్ బ్యాండ్, ఇంపోర్ట్ బ్యాన్ చేసాం మనం. మిసైల్స్ బ్యాన్ చేసాం మనం. మనకు తర్వాత మిసైల్స్లో కూడా మనకు క్రూజ్ మిసైల్స్ కావచ్చు, లేదా మనకు బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాన్ చేసాం. ఏదో చాలా హై ఎండ్ మిసైల్స్ ఒకటి అరా మనం కొంటే కొన్నామేమో, కానీ అది కూడా మనం మన దేశంలో తయారు చేసుకోవడం సిద్ధపడ్డాం మనం. ఈరోజు మనం మిసైల్ టెక్నాలజీలో భారతదేశం ఒక పెద్ద పవర్ హౌస్గా ఎదిగాం మనం. అఫ్ కోర్స్ అని బీజాలు నాటింది భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారు. ఆయన చేసినటువంటి యొక్క రీసెర్చ్ ఏదైతే ఉన్నదో, ఆయన చేసినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో దాని యొక్క గుణం ఈరోజు మనం చూస్తున్నాం. ఆయన మిసైల్ మ్యాన్ కూడా పిలిచేవాళ్ళం మనం. అటువంటిది ఈరోజు మనం ఒక పవర్ హౌస్గా ఎదిగామంటే కనుక దానికి వెనకాల ఆయన చేసినటువంటి ఎఫర్ట్సే మనం ఈరోజు దానికి చూస్తున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ మనం పినాకా, ఆకాష్ ఇటువంటి మిసైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈవెన్ జాయింట్ వెంచర్ మిసైల్ అయినటువంటి బ్రహ్మోస్ కూడా మనం ఫిలిప్పైన్స్కి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేశాము. వియట్నాంతో చర్చల్లో ఉన్నాం మనం. తేజస్ ఉంది మనకి, ప్రచండ్ ఉంది, ధ్రువ్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు క్రమేపీ ఒక ఆత్మనిర్భరత పెంచుకోవడమే కాదు, మనం ఎక్స్పోర్ట్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. 71 యుద్ధంలో కావచ్చు, కార్గిల్ యుద్ధంలో కావచ్చు, మనకు ఫైర్ చేయడానికి బుల్లెట్స్, షెల్స్ మన దగ్గర ఉండేవి కావు. ఇజ్రాయెల్ మనకు పంపిస్తే మనం ఏదో మేనేజ్ చేసుకున్నాం. అటువంటిది ఈరోజు ఇజ్రాయెల్కి మనం సప్లై చేస్తున్నాం. డ్రోన్స్ కాదు, ఈవెన్ బేసిక్ షెల్స్ కూడా సప్లై చేస్తున్నాం. మేడ్ ఇన్ ఇండియా షెల్స్, అది మనం వైరల్ అయింది. అఫ్ కోర్స్ భారత ప్రభుత్వం దాని గురించి మాట్లాడలేదు, ఏదో థర్డ్ పార్టీకి ఇచ్చామని చెప్తున్నాం. కానీ అల్టిమేట్గా ఇజ్రాయెల్ కూడా మనం సప్లై చేస్తున్నాం ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫార్మర్ అంబాసిడర్, భారతదేశంలో పనిచేసినటువంటి ఇజ్రాయలీ అంబాసిడర్, ఆయన చెప్పారు కార్గిల్లో మేము చేసినందుకు మాకు ప్రతిఫలంగా వాళ్ళు ఈరోజు మాకు సాయం చేస్తున్నారు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ స్థాయికి మనం ఎదిగాం మనం. ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో వెస్ట్ ఒకటి ఉంది, రష్యా ఒకటి ఉంది. వీళ్ళిద్దరిని మినహాయిస్తే ఆయుధ సామాగ్రి కొనుక్కోవాలంటే రిలయబుల్ పార్ట్నర్స్ లేరు వాళ్ళ దగ్గర. చైనా కొంతకాలం వాళ్ళు చాలా దుందుడుకు చర్యల్లో వాళ్ళు అమ్మగలిగారు. ఎందుకంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, వాళ్ళు అప్పులు కావచ్చు ఇవ్వడంతో వాళ్ళ దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి చాలా దేశాలకు పట్టింది. ఈరోజు అంత నాశరకమో అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు చైనా దగ్గర వెళ్ళలేరు, ఇంకెవరి దగ్గర వెళ్తారు? అమెరికావి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. రష్యా ఏమో కరెంట్లీ వార్ లో ఉండడంతో వాళ్ళు ఇచ్చే పొజిషన్ లో లేరు. కరెక్ట్. అలాంటి టైంలో ఇండియా వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ కింద తయారైంది. భారతదేశం ఒక ఆల్టర్నేటివ్ ఉన్నది వాళ్ళకి. కానీ మనం ఇంకా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాం మనం. ఇంకా మనకు కనీసం అంటే ఒక 3-4 సంవత్సరాల స్టార్ట్అప్ కావాలి మనకి. ఇంకా ఎకో సిస్టమ్ ఇంకా ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఎస్పెషలీ మనకు ప్రైవేట్ రంగంలో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఎంఎస్ఎంఈస్ కానీ స్టార్ట్అప్స్ అన్ని ఇప్పుడు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది ఐడిఎక్స్. కరెక్ట్. సో ఇవన్నీ కూడాను మనకు ఒక విధమైన మెచ్యూర్ లెవెల్కి వచ్చిన తర్వాత కానీ మనం నిజంగా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ తట్టుకోలేము. ఫర్ ఇన్స్టెన్స్ తేజస్ అన్నది మనకు కొరియన్ ఎయిర్ క్రాఫ్ట్, సౌత్ కొరియా ఎయిర్ క్రాఫ్ట్కి ముందర మనం తట్టుకోలేకుండా ఉన్నాం మనం. వాళ్ళు కాంట్రాక్ట్స్ అని తీసుకుంటున్నారు. ఎందుకంటే తేజస్ ఇప్పుడే ఇంకా మనకు మన ఎయిర్ ఫోర్స్కి సప్లై చేయడానికి వాళ్ళ దగ్గర ఇంకా అంత ప్రొడక్షన్ లేదు వాళ్ళ దగ్గర. రేపు ఎక్స్పోర్ట్ అనేసరికి ఎలా ఉంటుంది? దాని యొక్క ఫీచర్స్ అందరికీ నచ్చింది, కొందాం అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు సప్లై చేస్తామంటే 2030 తర్వాత సప్లై చేస్తామంటున్నాం మనం. అంతవరకు వెయిట్ చేయలేకపోవచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ అయినటువంటి సౌత్ కొరియా నుంచో, ఫ్రాన్స్ నుంచో కొనుక్కుంటున్నారు. మనం 36 రఫాయల్స్ కొన్నాం ఫ్రాన్స్ నుంచి. ఈరోజు రఫాయల్కి వాళ్ళ డసాల్ట్ ఏవియేషన్కి ఉన్న ఆర్డర్ బుక్ చూస్తే కనుక కనీసం అంటే 10-15 ఏళ్ళ దాకా వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకునే పరిస్థితులు లేరు వాళ్ళు. చాలా ఎక్కువ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఖతార్, యుఏఈలే ఉన్నాయి. కరెక్ట్. అలాగే నేనేమంటానంటే ఈ ప్రపంచంలో ఒక విధమైన వాక్యూమ్ ఉంది. అమెరికా నుంచి, రష్యా నుంచి కొనలేనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఆల్టర్నేట్ ఈరోజు లేదు. గతి లేని పరిస్థితుల్లో చైనా నుంచి కొనుక్కొని నష్టపోయారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ట్యాంకులు ఎంత నాశరకం అంటే దాంట్లో ఈవెన్ టెస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు షెల్ ఫైర్ చేస్తే కనుక రికాయిల్ అయ్యి ట్యాంకులే పేలిపోయాయి కొన్ని దగ్గర. ఇంకా చైనా చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళే చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు కొన్న రిపేర్ కి పిలిస్తే వాళ్ళకే తెలియట్లే. రామని చెప్తున్నారు, చైనీస్ రామని చెప్తున్నారు. చైనీస్ JF-17 మియన్మార్ కి అమ్మారు వాళ్ళు. దాంట్లో బాడీ క్రాక్స్ వచ్చాయి, దాని షెల్ మీద క్రాక్స్ వచ్చాయి. ఇంకా దాన్ని ఎలా ఆపుతాం? మొత్తం JF-17 ఫ్లీట్ అంతా మియన్మార్ ఆర్మీ దాన్ని గ్రౌండ్ చేసేసింది. ప్లస్ వాళ్ళకున్నటువంటి డ్రోన్స్
చైనా నుంచి కొన్న డ్రోన్స్ ఏవి పనిచేయట్లేదు పాకిస్తాన్లో. సో ఇటువంటి చూస్తే కనుక దాని యొక్క క్వాలిటీ ఏంటో అందరికీ అర్థమైన విషయమే. ఒక క్వాలిటీ అష్యూరెన్స్ ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలిగినటువంటి ఎక్విప్మెంట్ భారతదేశం తయారు చేయగలదు. కానీ అన్ఫార్చునేట్లీ పాత భావజాలం ఏదైతే ఉందో, మేము శాంతి దూతలం అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఫస్ట్ మన ఇండస్ట్రీని ఎదగనివ్వలేదు, రెండు మన ఎక్స్పోర్ట్ చెయ్యము, మేము యుద్ధానికి చెయ్యము అన్నట్టు మనం ప్రవర్తించేవాళ్ళము. ఈరోజు మరి అర్మేనియా అజర్బైజాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా, అయినా మనం సప్లై చేశాం కదా, అర్మేనియాకి సప్లై చేశాం కదా. అలాగే ఇప్పుడు ఫిలిప్పైన్స్కి చైనాకి రేపో మాపో యుద్ధం వచ్చేటువంటి పరిస్థితిలో బ్రహ్మోస్ సప్లై చేశాం కదా వాళ్ళకి. మరి ఇజ్రాయెల్లో యాక్టివ్ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళకి మనం షెల్ సప్లై చేసామా? కాబట్టి అటువంటి పాతపు ఏదంటే మూర్ఖపు భావజాలం అంతా మనం తీసేసాం. మనం మన దేశ భవిష్యత్తు, మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం మనం. కాబట్టి ఈ 1,27,000 కోట్లు అన్నది ఒక మంచి మైల్ స్టోన్ కింద భావించాలి. కానీ మన జర్నీ ఇంకా చాలా ఉన్నది. 4-5 లక్షల కోట్ల దాకా వెళ్ళేటువంటి పొటెన్షియల్ మన దగ్గర ఉన్నది. బహుశా ఇంకా హై ఎండ్ మనకు ఫర్ ఇన్స్టెన్స్ అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCL వస్తున్నాయి, దానికి డిమాండ్ వస్తుంది. అలాగే మనం ఇప్పుడు అగ్ని 5 మనం ఏదైతే చేశామో మల్టిపుల్లీ టార్గెటబుల్ లాంచ్ వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి డిమాండ్ విపరీతంగా. నెక్స్ట్ IMRH హెలికాప్టర్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇండియా ఇంకొకటి మనం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇప్పుడు విధమైనటువంటి డిస్కషన్ నడుస్తున్నది. గతంలో మనకున్నటువంటి INS విక్రాంత్, విక్రమాదిత్య అంత కెపాసిటీగా ఉండాలా లేదా వేరేలాగా ఆలోచన చేయాలని చెప్పి ఇప్పుడు నేవీ కూడా ఆలోచన చేస్తున్నది. అత్యాధునికమైనటువంటి కొన్ని ఇదివరకేమో స్లింగ్ షాట్ ప్రకారం ఉండేది, కొంత అడ్వాన్స్డ్ కెపాసిటీతో చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. డీటెయిల్స్ వచ్చాక మనం షేర్ చేద్దాం. బట్ ఆత్మ నిర్భరత పెంచుకుంటున్నాం మనం. రేపు ప్రపంచానికి కూడా సప్లై చేయగలిగిన కెపాసిటీ పెరుగుతున్నది. సో లెట్ us ఆల్ కంగ్రాచులేట్ ద మినిస్ట్రీ, మన ఇండస్ట్రీ, థింక్ ట్యాంక్, మన వీళ్ళందరినీ కూడా మనం అభినందించవలసింది. రీసెర్చ్, DRDO వీళ్ళందరినీ కూడా మనం అభినందించవలసిందే. కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ. అండ్ ఈ సక్సెస్ స్టోరీలోనే మనం స్పెసిఫికల్లీ చెప్పాలి అంటే కనుక AK-203 35,000 అసాల్ట్ రైఫిల్స్ మన ఫోర్సెస్కి రాబోతున్నాయి. ఇది పెద్ద న్యూస్ చిన్న న్యూస్ అనేది పక్కన పెడితే చిన్న న్యూస్ ఏం చెప్పాలంటే, గాల్వాన్ క్లాషెస్ అయిన తర్వాత మన ఆర్మీ వాళ్ళ దగ్గర కరెక్ట్ వెపన్స్ లేకపోతే మనం చాలా హరీగా మనం అమెరికాని అడిగి, జర్మనీని అడిగి సిగ్ వెపన్స్, మనం 6 అసాల్ట్ రైఫిల్స్ తెప్పించుకున్నాం వేరే కంట్రీస్ని అడిగి. సో ఒక దేశంలో వాళ్ళే అసాల్ట్ రైఫిల్ తయారు చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి గాల్వాన్ ఒక ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో. అలాంటి టైంలో 35,000 ఎట్ ఏ టైం రావడం, ఎస్పెషల్లీ మోడీ గారు పుతిన్ని కలిసే ముందు రష్యాలో రావడం, దీన్ని ఎలా చూడాలి మనం? అంటే ఎంత దౌర్భాగ్యమైన విషయం. మీరు యుద్ధం చేయడానికి మీకు గన్నులు కూడా మీద లేవంటే దానికి అంతకంటే ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏమైనా ఉందా? మన సైనికులకు మనం గన్నులు కూడా ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? 1962లో మన అదే పరిస్థితి. మన దగ్గర ఆయుధాలు లేవు యుద్ధం చేయడానికి. ఆయుధాలు ఉంటే చైనాని మనం ఎదుర్కొనేటువంటి శక్తి మనకు ఉండేది. ఆయుధాలే లేవు. కార్గిల్ వార్ అప్పుడు మన మీద బ్యాన్ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం మనం. కాబట్టి పోనీ దాని తర్వాత ఏదో మనం ఏమైనా దానివల్ల పాఠాలు నేర్చుకున్నామా, దానివల్ల మన శక్తిని ఏమైనా పెంచుకున్నామా అంటే లేదు కదా. CNDG ఏం చెప్తోంది? ఏమి లేదు, 2 వారాల కంటే ఎక్కువ లేదు, అమ్యునిషన్ లేదని. ఈవెన్ గన్నులు కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏంటి మనకు? కనీసం దాని నుంచి ఒక మెట్టు ఇప్పుడు ఎదిగాం మనం. సరే, రష్యన్ కంపెనీతోటి మనం ఒక విధమైన ఒప్పందం చేసుకున్నాము. అమేఠీలో మనకు ఒక జాయింట్ వెంచర్ కంపెనీ, భారతదేశము తర్వాత మనకు రష్యన్ కంపెనీ ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ పెట్టుకొని AK-203 చాలా 200 సిరీస్ చాలా అత్యాధునికమైనవి, దాంట్లో 203 తీసుకున్నాం మనం. 203 అన్నది ఇప్పుడు మనం సైన్యానికి అంతా కామన్గా మనం సప్లై చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. అది ఫస్ట్ బ్యాచ్ కొన్ని ఆల్రెడీ వచ్చాయి. తర్వాత ఇప్పుడు 35,000 అసాల్ట్ రైఫిల్స్ ఇప్పుడు వెళ్తున్నాయి. క్రమేపీ ఇవి బహుశా 1,00,000-1,50,000 దాకా ఈజీగా వెళ్తాయి. ఇవి అవన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అఫ్కోర్స్ టెక్నాలజీ రష్యా నుంచి వచ్చింది మనకు. క్రమేపీ ఈ టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసుకోగలిగామంటే మన DRDO కావచ్చు, మన ప్రైవేట్ రంగం కావచ్చు, బహుశా భారతదేశంలోనే డిజైన్ చేసేటువంటి గన్స్ కూడా రాబోతున్నాయి. గతంలో ట్రై చేసాము, అది ఫ్లాప్ అయినాయి, ఫెయిల్ అయినాయి. సో ఇప్పుడు దాన్ని టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. మనం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బహుశా మనం కూడా చేస్తాం. కానీ ప్రస్తుతానికి అట్లీస్ట్ మేక్ ఇన్ ఇండియా అయితే ఇప్పుడు మనం జాగ్రత్త చేయగలుగుతున్నాము. ఒక వాళ్ళ మీద సప్లై మీద డిపెండెన్సీ లేకుండా మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ యుద్ధం జరుగుతోంది, రష్యా యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్నది.
ఇప్పుడు వాళ్ళ మీద ఆర్డర్ ఇస్తే కానీ వాళ్ళకి ఎప్పుడు సప్లై చేస్తారు? వాళ్ళు సప్లై చేసే పరిస్థితి లేదు. S-400 అందుకే కొంచెం డిలే కూడా ప్రాబ్లం అయింది మనకి. కరెక్ట్. ఇప్పుడు ఇది రావడంతో మన దేశంలో మనమే ప్రొక్యూర్ చేసుకోగలుగుతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్లో మనం ఫస్ట్ టైం అగ్రిమెంట్ ఉన్నప్పుడు లిటరల్గా అన్ని కాంపోనెంట్స్ కూడా దాని మేజర్ క్రిటికల్ కాంపోనెంట్స్ అని రష్యా నుంచి వచ్చాయి. నావిగేషన్ సిస్టమ్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, దాని మెటలర్జీ కావచ్చు, తర్వాత దాని ఇంజిన్ కావచ్చు, ఇవన్నీ కూడా రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు మోర్ దెన్ 90% భారతదేశంలో మనమే తయారు చేసుకుంటాం. లేటెస్ట్గా దాని ఫ్యూయల్ భారతదేశంలో తయారు చేసుకుంటాం. ఈవెన్ సుఖోయిని కూడా మనం కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఇక్కడే అని చెప్పి కూడా మనం ఆలోచిస్తున్నాం. కరెక్ట్. సో ఇవన్నీ ఏంటంటే క్రమేపీ టెక్నాలజీని అబ్జార్బ్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఒకసారి టెక్నాలజీ అబ్జార్బ్ అయిపోయిన తర్వాత దాని ప్రత్యామ్నాయాలు మనమే తీసుకురావచ్చు. సో ఆ పరిస్థితుల్లో ఆ మూమెంట్ ఆ జర్నీలో మనం ఈరోజు ప్రస్తుతానికి ఉన్నాము. AK-203 అన్నది ఆ జర్నీలో, ఆ ప్రయాణంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక మైలురాయి కింద మనం భావించాలి. మన సైన్యానికి ఒక విధమైనటువంటి చాలా ఎఫెక్టివ్ అస్త్రం మనం ఇవ్వగలిగాం. మనం క్రమేపీ ఇది సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వబోతున్నాం మనము. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ ఇంకా రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకో 1.5 మళ్ళీ యాడ్ అవుతాయి. క్రమేపీ మొత్తం ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్టాండర్డైజ్ చేసి ఇవ్వదలుచుకుందాం. సో దాని రిపేర్ కానీ, దాని లాజిస్టిక్స్ కానీ, దాని స్పేర్ పార్ట్స్ కానీ, ఇవన్నీ కూడా స్టాండర్డైజ్ అయిపోతాయి. దాంతో మన ఎఫెక్టివ్నెస్ చాలా ఉంటుంది. లేకపోతే ఒక 10 వెరైటీస్ గన్లు మన దగ్గర ఉన్నాయంటే దీని స్పేర్ పార్ట్ ఎక్కడుందో, దాని స్పేర్ పార్ట్ ఎక్కడుందో, ఇవన్నీ సప్లై చైన్ లాజిస్టిక్స్ మనకి ఎప్పుడు ఇబ్బంది ఉండేది. అది లేకుండా మనం ఒక స్టాండర్డైజ్ చేశాం కాబట్టి రాబోయే ఘటనలు ఏమైనా జరిగితే కానీ దానికి చాలా సిద్ధంగా ప్రిపేర్డ్గా ఉంటున్నాం మనం. ఇది ఒక ఎంత బేసిక్స్లో కూడా మనం ఎంత వీక్ ఉన్నామో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దానిని మనం కవర్ చేసే, దాన్ని అటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క న్యూస్ని చూడాలి. ప్లస్ ఆఫ్ కోర్స్ రష్యాకు మోదీ గారు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఘనంగా చెప్పుకుంటారు, మా రైఫలే చూడు వాళ్ళు తయారు చేశారు, 35,000 35,000 మేము ఇవ్వగలిగామని చెప్తారు. సరే, అది జాయింట్ వెంచర్ కాబట్టి వాళ్ళ క్రెడిట్ తీసుకోవడంలో తప్పులేదు, కానీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అమేఠీలో జరిగింది. సో ఇట్స్ అ వండర్ఫుల్ న్యూస్. కరెక్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది వాళ్ళకి మన డిఆర్డిఓ కానివ్వండి, వీళ్ళన్నిటికీ ఎంత సిగ్నిఫికెంట్ బూస్ట్ అంటే మనం చూస్తున్నాం. ఇప్పుడు మన ఈ ఏవైతే గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా గన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. SSS డిఫెన్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది, వాళ్ళు వెపన్స్ తయారు చేయడం చూస్తున్నాం. డిఆర్డిఓనే ఇప్పుడు MSMC అనే ఒక కార్బైన్ తయారు చేస్తుంది, ఉగ్రం అనే ఒక అసాల్ట్ రైఫిల్ టెస్టింగ్లో ఉంది. సో ఆబ్వియస్లీ మీరు అన్నట్టుగా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, కొత్త తయారు చేయాలనే వాళ్ళకి ఆలోచన వస్తుంది, ఈ ఎక్స్పీరియన్స్ కూడా హెల్ప్ అవుతుంది. నౌ స్పీకింగ్ అబౌట్ గన్స్, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఇజ్రాయెల్, జర్మనీ దేశాల్లో ఉండే కంపెనీల నుంచి ఆర్మ్స్ ప్రొక్యూర్ చేయాలి అనుకున్నారు. ఇదేం పెద్ద న్యూస్ కాదు. పెద్ద న్యూస్ ఏంటి అంటే జర్మనీలోని కంపెనీ గతంలో మన సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇవే వెపన్స్ అమ్మడానికి నిరాకరించింది, హ్యూమన్ రైట్ వయలేషన్స్ అనే ఒక సాకు చెప్పి. సో అదే దేశం నుంచి ఇప్పుడు మనం గన్స్ ప్రొక్యూర్ చేస్తున్నాము అంటే ఏ చేంజ్ ఏమొచ్చింది, ఏంటి చేంజ్ అంటే మనకు అనెలినా బేర్బాక్ అని చెప్పేసి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఉన్నారు. ఆవిడ పాకిస్తాన్కి వెళ్ళి వీఆర్ వాచింగ్ కశ్మీర్ అని ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, కాశ్మీర్ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఆవిడ ఫారెన్ మినిస్టర్ జర్మనీకి. సో కశ్మీర్కి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా సో కాల్డ్ ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి, నేను లెఫ్ట్ లిబరల్స్ అని అన్ను, లేదా నాట్ లిబరల్ అట్ ఆల్, ఎనీవే ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి మనకు వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడింది. అంటే అక్కడ ఉన్నటువంటి సత్యాసత్యాలు తెలియకుండా మాట్లాడే వాళ్ళ జాబితాలో ఈవిడ కూడా ఉంది. కానీ ఈరోజు ఆ దేశం అదే ప్రాంతానికి వాళ్ళు సప్లై చేయడానికి సిద్ధపడ్డారు అంటే కనుక వాళ్ళ యాక్చువల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ పొలిటికల్ నాన్ సెన్స్ని వాళ్ళు పక్కన పెట్టి మా ఇంట్రెస్ట్ని కాపాడుకోవడం కోసం మీరు మాకు సహకరించండి లేదా మీరు నోరు మూసుకోండి అని వాళ్ళ పొలిటీషియన్స్ చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే చైనా తోటి ఉన్నటువంటి వాణిజ్యం జర్మనీకి ఏదైతే ఉందో అది చాలా సిగ్నిఫికెంట్. లిటరలీ 60% వాళ్ళ మేజర్ క్రిటికల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడాను చైనాతోటి ముడిపడి ఉన్నాయి. చైనాతోటి ఎప్పటి నుంచి అయితే అన్వైండింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆల్టర్నేటివ్ వాళ్ళకి భారతదేశం కావాలి. భారతదేశంతో వాళ్ళకు ఉన్నట్టు వాణిజ్యం కంటే ఆల్మోస్ట్ 4-5 రెట్లు చైనాతో ఉన్నది. దాన్ని తగ్గించాలంటే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఇది పరిస్థితి. యాంజెలా మర్కెల్ ఉన్నప్పుడు కంప్లీట్గా చైనా పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తి. ఓలాఫ్ షుల్ట్జ్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ మనకు ఎప్పుడైతే అమెరికా చైనా నుంచి కొంచెం దూరం అవుదాం అనే ప్రయత్నం మొదలుపెట్టారో, క్వాడ్ లాంటివి తీసుకురావడము, సప్లై చైన్ లాజిస్టిక్స్ని చైనా నుంచి దూరం చేయడం, ఇటువంటి ప్రయత్నాలు ఎప్పుడైతే చేశారో అప్పుడు జర్మనీ కూడా ఆల్టర్నేట్స్ చూసుకోవడం మొదలుపెట్టింది.
అప్పుడు వీళ్ళు ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా వాళ్ళు బిహేవ్ చేయడం మొదలు పెడుతున్నారు. అంటే ఏదో వాళ్ళ ఈ చెత్త భావజాలం పక్కన పెట్టి ప్రాక్టికల్గా మన ఇండస్ట్రీ బతకాలి, మనకు ఎక్స్పోర్ట్ చేయాలి. ఒక డెమోక్రాటిక్ దేశమైన భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేయకుండా చైనాకి ఎందుకు ఎక్స్పోర్ట్ చేశారు? ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ఇది ఒక శుభసూచకంగా మనం భావించాలి. కానీ అల్టిమేట్గా మన టెక్నాలజీని మనకే రావాలి, మనం మన దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే జర్మనీలో కూడా వాళ్ళ టెక్నాలజీ డిఫెన్స్ పరంగా గొప్పగా లేదు. అటువంటి టెక్నాలజీ మన టెక్నాలజీ కంటే సుపీరియర్ అంటే కానీ మనం ఎక్కడున్నాం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జర్మనీలో కానీ జపాన్లో కానీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వాళ్ళ ఇండస్ట్రీని, వాళ్ళ కాన్స్టిట్యూషన్ని, వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని కంప్లీట్గా అమెరికా కంట్రోల్ చేస్తుంది. దాంతో ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా రీసెంట్గా జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని డబుల్ చేసుకున్నారు. ప్లస్ వాళ్ళ డిఫెన్స్ రీసెర్చ్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ కెపాసిటీ చాలా ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర తీసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అలాగే ఇజ్రాయెల్, మరి కశ్మీర్ అంతా కూడాను మనకు ముస్లిమ్స్ ఎక్కువ, అటువంటిది ఒక యహూదీ దేశం నుంచి వాళ్ళు కొనుక్కుంటున్నారు. అది కూడా చూస్తే కనుక మనకు ఒక విధమైనటువంటి స్ట్రాటజిక్గా, సైకలాజికల్గా ఒక పెద్ద స్టెప్ కింద మనం భావించాలి మనం. సో మనకు అక్కడ ప్రెసిషన్ వెపన్స్ కావాలి. ఎందుకంటే మన సివిలియన్ ఏరియాస్లో వాళ్ళు యుద్ధం చేస్తారు. సివిలియన్ ఏరియాస్లో మనకు కొల్లేటరల్ డ్యామేజ్ తక్కువ అవ్వాలి. అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు చనిపోకుండా మనం ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే దాని కెపాసిటీ ఇజ్రాయెల్కి ఉన్నది. ఎందుకంటే ఇజ్రాయెల్ అర్బన్ వార్ఫేరే, వాళ్ళు చేసేదంతా అర్బన్ వార్ఫేరే. గాజాలో ఇంత 30,000 మంది చనిపోయారు, 40,000 మంది చనిపోయారని చెప్తున్నారు. కానీ అదే ఇజ్రాయెల్ కాకుండా ఇంకొక దేశం అంటే ఇప్పటికి 1,00,000 దాటిపోయి ఉండేది. వాళ్ళు ప్రతి దానికి కూడా ప్రోటోకాల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ బిల్డింగ్లో అటాక్ చేయాలంటే బిల్డింగ్లో అందరికీ ఎస్ఎంఎస్లు వెళ్తాయి, ఫోన్లు వెళ్తాయి, మీరు ఎవాక్యుయేట్ చేయండి అని. వాళ్ళు ఎవాక్యుయేట్ చేసాక వీళ్ళు బాంబ్ చేస్తారు. అంత చేసినా కానీ ఇంకా కొలేటరల్ డ్యామేజ్ ఉంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అర్బన్ వార్ఫేర్కి సంబంధించి పిన్ పాయింట్ ప్రెసిషన్తో కొట్టగలిగిన టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకుంటాం మనం. కరెక్ట్. ఇంకొక న్యూస్ అంటే మనం ఇలా కూడా చూడొచ్చా అని ఐ జస్ట్ వాంట్ టు నో. ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ ప్రొక్యూర్మెంట్ ఆలోచిస్తుంది నాట్ ఆర్మీ, స్పెషల్ ఆర్మీలో స్పెషల్ ఫోర్స్ లేకపోతే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్, ఒక జమ్మూ కాశ్మీర్ పోలీసులు. మీరు ఇందాక అన్నట్టుగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు. ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే మామూలుగా మనం న్యూస్ చూస్తూ ఉన్నాం, ఆర్మీని కాశ్మీర్ నుంచి తీసేయాలి, పోలీసులకే పెట్టాలి, పోలీస్ సిఆర్పిఎఫ్ వాళ్ళకని. సో అందులో బాగా మోడర్నైజేషన్, వీళ్ళని ఎక్విప్ చేయడంలో ఒక ప్రాసెస్ అని అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఫస్ట్ మనం ఫండమెంటల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో యాంటీ టెర్రరిజం ఆపరేషన్స్ చేస్తున్నది జమ్మూ కాశ్మీర్ పోలీసే. ఎందుకంటే అక్కడ లోకల్ భాష వాళ్ళకే తెలుసు. మీరు ఎక్కడి నుంచో మీరు రాష్ట్రీయ రైఫల్సో లేదా ఆర్మీనో బిఎస్ఎఫ్ఓ సిఆర్పిఎఫ్ పంపిస్తే వీళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాశ్మీరీ భాష తెలియదు కదా, టెరెన్ కూడా వాళ్ళకి ఐడియా ఉండదు, వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళకి తెలియదు. సో ఇది తెలిసింది లోకల్ జమ్మూ కాశ్మీర్ పోలీసే. ఇంటెలిజెన్స్ వాళ్ళకే వస్తుంది, మొత్తం ఆపరేషన్స్ వాళ్ళే చేస్తారు. వాళ్ళ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు సిఆర్పిఎఫ్ని సెక్యూరిటీ కోరతారు, అడిషనల్ ఫోర్సెస్ కోరతారు. సిఆర్పిఎఫ్ అక్కడ లోకల్ ఎస్పీ కమాండ్లో పనిచేస్తారు. అంటే జమ్మూ కాశ్మీర్ పోలీస్ కమాండ్లోనే వీళ్ళు పనిచేస్తారు. సపోజ్ సిఆర్పిఎఫ్ కూడా కాదు, ఇంకా హైయర్ టెక్నాలజీ కావాలంటే రాష్ట్రీయ రైఫల్స్ని పిలుస్తారు. అది కూడా కాదంటే ఆర్మీ వస్తుంది. సో ఇన్ని లేయర్స్ వీళ్ళందరూ కూడా లోకల్ పోలీస్ అధీనంలో పనిచేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క ఆపరేషన్ సంబంధించిన కమాండ్ ఏదైతే సుప్రీం కమాండ్ ఉందో దాంట్లో చీఫ్ మినిస్టర్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. చీఫ్ మినిస్టర్, అక్కడ ఉన్నటువంటి ఏరియా కమాండరు, వీళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములు, వాళ్ళు నిర్ణయిస్తారు. ఎందుకంటే లోకల్ ఇన్వాల్వ్మెంట్ లేని మీరు ఎక్కడ గెలవలేరు. బయట నుంచి మీరు అది ఇంపోజ్ చేస్తే గెలిచేటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేకపోవడంతో వీళ్ళ సహాయం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇటువంటివన్నీ మనకు జర్మనీ నుంచో ఇజ్రాయెల్ నుంచో అడిషనల్ ఎక్విప్మెంట్ తీసుకురావడము, అడిషనల్ ట్రైనింగ్ ఇవ్వడము, టెక్నాలజీ వాళ్ళ దగ్గర వచ్చిందంటే డిపెండెన్సీ తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ మీదనో లేదా ఇతర పారామిలిటరీ ఫోర్సెస్ మీదనో డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. అది క్రమేపీ ఇది కనుక నిజంగా వాళ్లే ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేసుకోగలరు అన్నప్పుడు ఇంకా మనం అక్కడి నుంచి కొంత ఫోర్సెస్ని తగ్గించేటువంటి ప్రక్రియ చేయవచ్చు. బహుశా మనకు ఆల్రెడీ మనం ప్రభుత్వం కూడా చెప్పింది, ఒకవేళ జమ్మూ కాశ్మీర్ పోలీస్ కొన్ని ప్రాంతాలు వాళ్ళ కంప్లీట్ కంట్రోల్లో తీసుకొని అక్కడ శాంతి నెలకొల్పగలిగినటువంటి పరిస్థితి తీసుకురాగలిగితే బహుశా ఈవెన్ ఆఫ్స్పాన్ కూడా ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉందో కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి విత్డ్రా చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. దాని దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ పోలీస్ యొక్క బలం పెంచుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో దీన్ని కూడా మనం తప్పకుండా చూస్తాం. ఇంకొక న్యూస్ ఏంటంటే స్ట్రైకర్
మన వ్యూయర్స్కి స్ట్రైకర్ అంటే వాళ్ళకి అర్థం కాదు, బట్ ఏంటంటే ఆర్మీ వాళ్ళు వాడే అంటే బార్డర్లో వాళ్ళు వాడే ఒక వెహికల్, ఇన్ఫాంట్ కాంబాట్ వెహికల్ అని అంటారు, ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్. ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇది అమెరికన్ కంపెనీ తయారు చేసేది వెహికల్ ఇది. దీన్ని మన వాళ్ళు ట్రయల్స్కి ఇప్పుడు లదాఖ్ రీజన్లో ట్రయల్స్ దాంట్లో ఉంది, కరెంట్లీ ఆ ఫేజ్లో ఉన్నాం. కానీ చాలామందికి ఒక క్వశ్చన్ ఉంది సార్, ఇప్పుడు ఇందాక మనం ఏదైతే ఆత్మనిర్భర్, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ అనుకున్నామో, ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో మనం చాలా ప్రోగ్రెస్ చూపించాం. డిఆర్డిఓ కానివ్వండి, టాటా కానివ్వండి, ఈవెన్ మనము సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్న పారామౌంట్ అనే కంపెనీ నుంచి కానివ్వండి, మహీంద్రా, ఇలా చాలా కంపెనీస్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఇన్ని చేస్తున్నప్పుడు మనం అమెరికన్ కంపెనీ నుంచి ఎందుకు మనం అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం? అంటే దీని వెనక ఏమైనా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మన వాళ్ళు అవి తయారు చేయలేకపోతున్నారా? కొంచెం అదేంటో చెప్పగలుగుతారా మీరు? అంటే మనం ఆల్రెడీ ఆ టెక్నాలజీ మన దగ్గర ఉన్నా కానీ కూడా మనం ఈ స్ట్రైకర్ని అమెరికా దగ్గర నుంచి కొంటున్నాము అంటే కనుక దాని వెనకాల ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ ఆలోచన తప్పకుండా ఉంది అని అర్థం చేసుకోవాలి. మనం అమెరికా దగ్గర నుంచి గతంలో మనం అన్ని రష్యా మీదే డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు రష్యా నుంచి డిపెండెన్సీ తగ్గించుకున్న తర్వాత ఆత్మనిర్భరత దృష్ట్యా మనం కొంత చేసుకుంటున్నాం, మనమే తయారు చేయగలుగుతున్నాం. కానీ కొన్ని అమెరికా నుంచి కూడా కొనక తప్పదు. కొనకపోతే అమెరికా మన మీద శాంక్షన్స్ వేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే రష్యా నుంచి మీరు కొంటున్నారు, రష్యా నుంచి మీరు డీకపుల్ అవ్వండి అని చెప్పారు మనకు వాళ్ళు. డీకపుల్ అవుతాం, కానీ మీ దగ్గర ఏం కొంటాం మేము? స్ట్రాటజిక్గా మీ మీద డిపెండెన్సీ లేనటువంటివే కొనుక్కుంటాం. మీరు తప్ప మాకు గతి లేదు అన్నటువంటి వస్తువులు మీ దగ్గర కొనం, మేమే తయారు చేసుకుంటాం. ఏవి? ఫర్ ఇన్స్టెన్స్ మనకు AMCA కావచ్చు, లేదా మన తేజస్ కావచ్చు, వాళ్ళు మనకేమో F-16లు ఇటువంటి చాలా ఆఫర్ ఇచ్చారు, అవన్నీ రిజెక్ట్ చేసాం మనం. ఇన్ఫాక్ట్ రఫేల్ వర్సెస్ F-18 చాలా కాంపిటీషన్ వచ్చింది, మనం రఫేల్ వైపు వెళ్ళాం. కరెక్ట్. F-18 మనకు దీనికి నేవీ వర్షన్ అడిగాం మనం, వాళ్ళు ట్రై చేశారు, మనం తీసుకోలేదు, రఫేల్కే వెళ్ళాం మనం. సో క్రమేపీ ఏవైతే ఏ కాంపనెంట్స్ అయితే యుద్ధానికి సంబంధించిన ఏ అస్త్రాలు అయితే అమెరికా మీద మనకు డిపెండెన్సీ ఉంటుందో అది అక్కడికి వెళ్ళట్లేదు. డిపెండెన్సీ పెరిగే కొద్దీ మనకి యుద్ధం వచ్చినప్పుడు వాడు మనకి ఇవ్వడు, మనల్ని సతాయించడానికి వాడు ఏదో చేస్తాడు. ఎందుకంటే అమెరికాని ఎవడు నమ్మలేడు. కానీ వాళ్ళు ఎవరు కొనాలి, ఏం చేయాలి మరి? అందుకని మన దగ్గర ఆల్రెడీ ఉన్నవి మనం వాడి దగ్గర నుంచి కొన్నంత మాత్రాన వాడి మీద డిపెండెన్సీ లేదు అన్నట్టు వస్తువు మనం కొనడం మొదలెట్టాం. ఫర్ ఇన్స్టెన్స్ అపాచే హెలికాప్టర్, సీ గార్డియన్, తర్వాత మనకు చినాక్ హెలికాప్టర్, ఇవన్నీ మన డిఆర్డిఓలు మన హెచ్ఏలు చేస్తున్నారు. అయినా వాడి దగ్గర ఎందుకు కొన్నాం? నీ దగ్గర ఎందుకు కొన్నాం, ఇన్ని $1 మిలియన్ కొన్నాం అని చెప్పి చూపించడానికి. అండ్ మనం ఏవైతే మనం ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం, మన ఆపరేషన్స్ మన ఎయిర్ ఫోర్స్ చేస్తుంది, వేరే దేశాలకు వెళ్ళి తెచ్చే అవన్నీ కూడా ఇన్ఫాక్ట్ అమెరికా C-130J, గ్లోబ్ మాస్టర్ ఇవే. కరెక్ట్. సో వీటికి మన దగ్గర ఆల్టర్నేటివ్స్ ఉండగా వాళ్ళు ఎదుర్కొంటున్నాం. సో రేపటి రోజు అమెరికా మనకు టెక్నాలజీ డినయల్ ఏదైనా చేసినా, మనకు టెక్నాలజీ ఇవ్వకుండా ఆపేసినా, మనకు అస్త్రాలు ఇవ్వకుండా ఆపినా, మనకు ఎటువంటి ప్రమాదం లేనటువంటి మనం తీసుకుంటున్నాం. ఆ పంథాలోని స్ట్రైకర్ కూడా తీసుకుంటున్నాం. సో ఏంటంటే మేము మీ దగ్గర నుంచి తీసుకుంటాం, కానీ పూర్తిగా మీ మీద డిపెండ్ అవ్వం. కరెక్ట్. ఇప్పుడు లెక్కలో చూపిస్తే కనుక అమెరికా నుంచి ఎంత కొన్నావు? పోయిన సంవత్సరం 100 మిలియన్, ఈ సంవత్సరం 150 మిలియన్లు కొన్నాను. అంటే ఏంటి? ఇంకా ఎక్కువ కొన్నాను, నీ దగ్గర చాలా ఎక్కువ కొన్నాను చూపిస్తున్నాను కదా. రేపటి రోజు అమెరికా మనల్ని అక్యూజ్ చేయలేదు, మీరు రష్యా దగ్గర నుంచి కొంటున్నారు, మా దగ్గర రాలేదు అనడానికి వీల్లేదు. మీ దగ్గర కొన్నాం, ఏం కొన్నాం అది నీకు అనవసరం. ఏదో కొన్నాం కదా, నీ దగ్గర $50 మిలియన్ ఎక్స్ట్రా కొన్నాం కదా. సో ఇది స్ట్రాటజిక్ మూవ్ అనమాట. అమెరికాని ఒక విధంగా సంతోషపరుస్తూ మన రష్యన్ ఇంట్రెస్ట్ని కాపాడుకుంటూ మన ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాం. ఎక్కడెక్కడ మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో వాటిలో మనం కొంటాం. ఇన్ఫాక్ట్ నేను ఒక ఆర్టికల్ చూశాను, ఒక రైట్ వింగ్ ఒక మ్యాగజైన్ పబ్లిష్ చేసింది ఆర్టికల్, ఆత్మనిర్భరతకు దెబ్బ తగిలింది ఈ స్ట్రైకర్ కొనడం వల్ల అన్నారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఈ స్ట్రాటజీ అర్థం చేసుకోవాలి. మనం కొన్నాం, మీకు బిజినెస్ వచ్చింది కదా, యు ఆర్ హ్యాపీ. కానీ దానివల్ల అది మీరు నాకు రేపటి రోజు డినై చేస్తే, నాకు టాటా ఉన్నారు, L&T ఉంది, నాకు బోల్డ్ మంది ఉన్నారు, నాకు ఆప్షన్ మహీంద్రాస్ ఇంతమంది ఉన్నారు, నాకు ఆప్షన్స్ ఉన్నాయి నాకు. సో అది ఆ స్ట్రాటజిక్ మూవ్. అది అంటే దీని గురించి అందరూ డిఫెన్స్ పర్స్పెక్టివ్లోనే చూస్తున్నారు, బట్ దీనికి పాలిటిక్స్ కూడా మనం జోడిస్తేనే దీని వెనకున్న పిక్చర్ అర్థమవుతుంది. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. సో ఇంకా ఫైనల్గా ఇందులో ఒక న్యూస్ ఏంటంటే సార్, మనం రిపోర్ట్స్ చూస్తున్నాం చాలా వస్తున్నాయి. ఏంటి అంటే గ్వాదర్లో పాకిస్తాన్ అనేవి ఒక కొత్త షిప్ కన్స్ట్రక్షన్ చేస్తోంది. అక్కడ చైనా కోస్టల్ రేడార్స్ పెడుతోంది, ఇన్స్టాల్ చేస్తోంది గ్వాదర్లో, అది కూడా. సో పాకిస్తాన్ ప్లేస్లో చైనా వాళ్ళ రేడార్స్ పెట్టడాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు చైనాకు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని వాళ్ళకు ప్రోగ్రామ్ ఉన్నది. ఆ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ దృష్ట్యా భారతదేశానికి చుట్టూతనా కూడాను వాళ్ళు ఇటువంటివి అసెట్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ మియన్మార్లో వాళ్ళకి ఆల్రెడీ ఒక పోర్ట్ శాంక్షన్ అయింది,
హంబంతోట ఉంది, హంబంతోట ఎలాగో ఉన్నది. బంగ్లాదేశ్లో వాళ్ళకు కొంత ఒక పోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది బంగ్లాదేశ్. అలాగే గ్వాదర్, అలాగే మనకు జిబౌటీలో వాళ్ళ నేవల్ బేసే ఉన్నది వాళ్ళది. సో మనల్ని ఒక సరౌండ్ చేసి మనం ఏం చేస్తున్నాము, మన మన యొక్క కెపాసిటీ ఏంటి అని వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి, మన కమ్యూనికేషన్స్ని వినడానికి కోసం అని చెప్పి ఇవన్నీ పెట్టుకున్నారు వాళ్ళు ఆపలేం కదా. మరి పాకిస్తాన్ స్వతంత్ర దేశం, వాళ్ళు అక్కడ ఆపలేము. చైనా వాళ్ళకు అప్పుల ఊబిలో కూరుకుంది కాబట్టి వాళ్ళని కూడా ఆపలేము హంబంతోట. సో ఇటువంటి పరిస్థితుల్లో మనమేం చేయాలి? ఫస్ట్ వాళ్ళ ఒక స్పై శాటిలైట్ మేనేజ్ చేయగలిగినటువంటి, ఈ కమ్యూనికేషన్ మేనేజ్ చేయగలిగినటువంటి 2 సో కాల్డ్ రీసెర్చ్ షిప్పులు శ్రీలంకకు వచ్చినప్పుడు మనం ఆక్షేపణ తెలిపాం. మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నారు మీరు అని, వాడిని ఎందుకు అలౌ చేస్తున్నారు మనం క్వశ్చన్ చేసాం శ్రీలంకని. తర్వాత ఇప్పుడు శ్రీలంక ఏంటంటే ఫారెన్ రీసెర్చ్ వెహికల్స్ షిప్పులు సంవత్సరం దాకా రాకూడదని వాళ్ళు ఒక రూల్ పాస్ చేసుకున్నారు. కానీ మనకేమర్థమైందంటే ఓకే వాళ్ళు శ్రీలంకకు రారు, శ్రీలంక మాల్దీవ్స్ కూడా అక్కర్లేదు, వాళ్ళు సముద్రంలో ఒక శ్రీలంక పరిధి దాటి వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 200 కిలోమీటర్ దాటి 300 కిలోమీటర్ దూరంలో వాడు యాంకరేజ్ కూర్చుంటే మీరు ఏం చేస్తారు? శ్రీలంక పరిధిలో లేదు కదా. మనం అంత దూరం ఒక విశాఖపట్నం నుంచి 300 కిలోమీటర్ల దూరం వచ్చి ఆగుతాడు వాడు. ఆపగలమా? ఇంటర్నేషనల్ సముద్రం కదా, అక్కడ కూర్చొని రాడార్లు పెట్టుకొని వాడు వింటాడు. మనం ఆపగలమా? సో కాబట్టి మనం అర్థం చేసుకున్నాం దీన్ని ఎలా కౌంటర్ చేయాలని అర్థం చేసుకున్నాం. కొన్ని నెలల తర్వాత మనం ఒక పెద్ద మేజర్ మిసైల్ టెస్ట్ చేసేటప్పుడు వాడు మళ్ళీ తీసుకొచ్చి ఇండియన్ ఓషన్లో ఆపాడు. వాడు చూస్తుండగా మనం మిసైల్ టెస్ట్ చేసాం. చూస్తావో చూడు, మా టెక్నాలజీ ఏంటో, మా కెపాసిటీ ఏంటో చూడు అని చెప్పాం. అంటే ఆ లెవెల్కి ఎదిగాం మనకు. అలాగే మనం ఫస్ట్లో చూస్తే కనుక గూగుల్ ఎర్త్ ఎప్పుడైతే లాంచ్ చేశారో మన ఆర్మీ ప్రొటెస్ట్ చేసింది. గూగుల్ ఎర్త్లో మా స్థావరాలన్నీ కనిపిస్తున్నాయి, దీనివల్ల మా శత్రువులకు తెలిసిపోతుంది, దీనివల్ల ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి అప్పుడు చర్చ వచ్చింది. ఈరోజు ఎవరైనా తెలుస్తున్నారు దాన్ని? మన ఎయిర్ ఫోర్స్ ఏంటో, మన ఆర్మీ క్యాంటన్మెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో మనం దాన్ని అటు ఈ పరిస్థితి నుంచి ఎలా హ్యాండిల్ చేయాలో మనం ఎదిగాం, మనం నేర్చుకున్నాం మనం. అలాగే ఈ విషయంలో కూడా. కాబట్టి వాళ్ళు గోడర్లో పెట్టుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఆఫ్టర్ ఆల్ క్యూబాలో కూడా పెట్టుకున్నారు వాళ్ళు వెళ్ళి. అమెరికా వచ్చేసి క్యూబాలో వాళ్ళ షిప్పులు, రష్యన్ షిప్పులు అక్కడ వాళ్ళు బేసులు వస్తే వీళ్ళు కూడా గౌంటానమో బేలో వీళ్ళు కూడా తీసుకెళ్ళి వీళ్ళు ఏదో పెట్టి బెదిరించారు. సో దాన్ని ఆపలేం, ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వచ్చినప్పుడు మనం ఆపలేం. కానీ దాన్ని ఎలా వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా కౌంటర్ చేయాలి, వాళ్ళ కమ్యూనికేషన్ మనం చేస్తున్న దాంట్లో వాళ్ళని ఎలా కన్ఫ్యూజ్ చేయాలి, మన కమ్యూనికేషన్ వాళ్ళకి వినిపించకుండా ఎలా చేయాలి, ఇటువంటివన్నీ కూడా మనం చేస్తున్నాం. మన టెక్నాలజీని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఒకప్పుడు చైనా ఇది చేస్తే మనకేమైనా ప్రమాదమేమో అనుకున్న పరిస్థితి నుంచి చేసావు, నేను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు అన్నటువంటి ఒక ధైర్యం మనకు వచ్చింది. ఇది మన యొక్క ఇది అర్థం చేసుకోవాలి. దీని లేటెస్ట్ మనం ఏం చూసామంటే జిబౌటీలో వాళ్లకు నేవల్ బేస్ ఉన్నా కానీ కూడా ఎప్పుడైతే ఈ గల్ఫ్ యుద్ధం వచ్చిన తర్వాత హౌతీలు అటాక్ చేయడం మొదలుపెట్టారో, చైనాకి సంబంధించిన షిప్పుల మీద కూడా దాడి చేస్తుంటే చైనా వచ్చి వాళ్ళని రక్షించలేనటువంటి పరిస్థితి. మార్కోస్ దిగింది, మనం వెళ్ళాం. మన రమారమి 12-15 షిప్పులు మనం వెళ్ళాయి. అక్కడ సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేసాం. అమెరికన్ షిప్పులకి, చైనీస్ షిప్పులకి, పాకిస్తానీ షిప్పులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో షిప్పులకి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసాం. దాడి జరిగితే వాటిని రెస్క్యూ చేసి వాళ్ళని మళ్ళీ సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం మనం చేసాం. చైనా ఏం చేసింది మరి? అక్కడే పక్కనే ఉన్నారు కదా, జిబౌటీ పక్కనే ఉన్నారు. ఏం చేయగలిగారు వాళ్ళు? ఏం చేయలేకపోయారు. అందుకని మన కెపాసిటీ ఏంటి, ఇండియన్ ఓషన్ లో మనకు ఉన్నటువంటి కెపాసిటీ చాలా గొప్పది. చైనా వాళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా నేవల్ పవర్ కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఈజీగా కౌంటర్ చేయవచ్చు మనం. వాళ్ళు ఏదో చాలా ఇవన్నీ అక్కడెక్కడ కాపీ చేసి ఒక టెక్నాలజీ తోటి సో కాల్డ్ స్టెల్త్ సబ్మరీన్ తీసుకొచ్చారు వాళ్ళు. మలక్కా స్టేట్స్ నుంచి వచ్చి ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వగానే మన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి మెసేజ్ పంపించారు, వెల్కమ్ టు ఇండియన్ ఓషన్. మనం మెసేజ్ పంపించాం. అంటే నీ స్టెల్త్ ఏమి లేదు, నువ్వు వచ్చినట్టు మాకు తెలుస్తోంది, ఇగో నువ్వు వచ్చావని మిమ్మల్ని చూసామని చెప్పడానికి మెసేజ్ పంపించాం. అందుకని రేపటి రోజు వాడు ఈ మన నీళ్ళలోకి వస్తే కనుక బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ వస్తే ఈజీగా పసిగట్టచ్చు. కాబట్టి చైనానంత మనం భయపడవలసినటువంటి పరిస్థితి లేదు. చైనా కెపాసిటీ ఏంటో మనకు తెలుసు, వాళ్ళ నాసిరకం పరిస్థితి ఏంటో తెలుసు, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ సైనికుల యొక్క ట్రైనింగ్, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కాకపోతే కొంత దానివల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఇన్స్టెన్స్ హంబంతోట కావచ్చు, లేదా మనకు గ్వాడర్ కావచ్చు, దగ్గరగా ఉన్నందువల్ల మనం అప్రమత్తంగా ఉండాలి, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వాళ్ళని కూడా కౌంటర్ చేసే టెక్నాలజీస్ మనం తయారు చేస్తున్నాం. కాబట్టి
నేనైతే దీని గురించి పెద్దగా పట్టించుకోను. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. రైట్. సో మెసేజ్ ఇవ్వడంతో పాటు టిట్ ఫర్ టాట్ మూవ్స్ చేయడంలో కూడా ఇండియా రెడీగానే ఉంది అని మీరు చెప్పదలుచుకున్నారు. కరెక్ట్. ఫర్ ఇన్స్టెన్స్ హంబన్తోట చూసుకుందాం. హంబన్తోట పోర్ట్ 99 ఇయర్స్ లీజ్ వాళ్ళకి చైనాకి ఇచ్చారు. హంబన్తోట ఎయిర్పోర్ట్ మన కంట్రోల్లో ఉంది, భారతదేశానికి ఇచ్చారు. అక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ రాదు, పోర్ట్లో ఒక షిప్ రాదు, కానీ మనం కౌంటర్ చేస్తున్నాం. ఏం చేసాం, అక్కడ మన సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ పెట్టి కూర్చున్నాం. చైనీస్ షిప్ ఏదో వచ్చినా మనం మొత్తం వాళ్ళు వింటాం, వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి రేపటి రోజు వాళ్ళ సబ్మరీన్లు కానీ వాళ్ళ వార్షిప్లు కానీ వస్తే కనుక మనం కంప్లీట్గా మన రెడార్స్ పరిధిలోనే ఉంటాయి. అలాగే కొలంబోలో వాళ్ళు ఒక పైర్ తీసుకున్నారు, అక్కడ చైనీస్ పాస్పోర్టే పనిచేస్తుంది, ఈవెన్ శ్రీలంకన్స్ వెళ్ళలేరు, అటువంటిది పెట్టుకున్నారు. దాని పక్కన పైర్ మనకి ఇచ్చాను, అక్కడ కూడా వాళ్ళు ఉండి కూడా ఏం లాభం లేదు. సో ఎక్కడ చైనా వెళ్ళిందో వాళ్ళు అక్కడ కౌంటర్ చేసేటువంటి పరిస్థితి మనం చేస్తున్నాం. జిబోటీలో వాళ్ళు ఉన్నారు, ఓకే. మనకు అల్సిసి ఈజిప్షియన్ ప్రెసిడెంట్ మనకు రిపబ్లిక్ డే పీరియడ్కి వచ్చేటప్పుడు వచ్చినప్పుడు ఆయన సూయజ్ కెనాల్ పక్కన ఒక ఎస్సీజెడ్ మనకి ఇచ్చేసాడు, పేరుకి ఎస్సీజెడ్, అక్కడ మనం పెట్టేదంతా ఎక్విప్మెంట్ ఇవే. సో ఎక్కడ చైనా ఉంటే అక్కడ వాళ్ళని కౌంటర్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ గ్వాదర్ క్లోజ్ బై చాబహార్ పోర్ట్ ఉంది. అలాగే మనకి ఇక్కడ మలక్కా స్టేట్కి వెళ్ళే పరిధిలో మనకు నికోబార్ ఐలాండ్స్లో మనకి ఇందిరా పాయింట్ ఉంది. ఇండోనేషియాలో ఉన్నటువంటి సబంగ్ పోర్ట్ మనం లీజ్కి తీసుకున్నాం. డోల్కామ్ అని చెప్పేసి ఒక పోర్ట్ మనకు ఒమాన్లో తీసుకున్నాం మనం. కాబట్టి ఎక్కడ చూసినా కానీ చైనాని మనం కూడా కౌంటర్ చేస్తున్నాం. చైనా ఎక్కడికి వెళ్ళినా మనకు కౌంటర్స్ ఉన్నాయి. మొరీషియస్లో మనకు యాంటీ సబ్మరీన్ హంటింగ్ మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాండ్ చేసుకోవడానికి మనం ఎయిర్ స్ట్రిప్ పెట్టుకున్నాం అక్కడ. సో కాబట్టి మనం కూడా కౌంటర్ చేస్తున్నాం. చైనా అంటే ఏదో పెద్ద భయంకరమైన రాక్షసుడు, వాడిని మేము ఎదుర్కోలేము, 62లో మనల్ని ఓడించాడు అన్నటువంటి భావజాలం నుంచి మనం బయటకు వచ్చాము. ఇప్పుడు చైనాను ధీటుగా ఎదుర్కోగలిగిన శక్తి ఎవరికైనా ఉందంటే మన దగ్గర ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సార్. చాలా వాల్యుబుల్ అండ్ చాలా జనాలకి అంటే వాళ్ళు అర్థం చేసుకోలేనివి కూడా మీరు ఈరోజు చాలా ప్రిసైజ్లీ ఎట్ ది సేమ్ టైం చాలా ఇన్ఫర్మేటివ్గా మీరు చెప్పారు. చూశారు కదా, ఇది ఈ వారం డిఫెన్స్ రౌండప్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా మీరు మాకు తెలియజేయండి. వచ్చే వారం డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.